అంటే మనం ఒకసారి పెద్ద పనులు చేయడం వీటన్నిటికంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకరికి ఆనకపోవచ్చు. కష్టం నా కష్టం కూడా ఎప్పుడు కష్టాలు. నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే, ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే, నాకు నిజంగా నా సోదరుకో ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టపడతామో, ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను. అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు 49 కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే, వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పర్టికులర్ గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలంగూడ గ్రామానికి, మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలంగూడ గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు, కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత వినిపించింది. అంటే సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి, ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఈ రహదారి ద్వారా 6 గిరిజన గ్రామాల ఆవాసాలకి, 6 గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన 1260 మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు. ఇది ఒక అద్భుతమైన, ఒక 10,000 మందికి పనిచేసేది కాకపోవచ్చు, ఒక డబ్బులు రాకపోవచ్చు, ఓట్లు రాకపోవచ్చు, దానివల్ల ఆదాయం డబ్బు ప్రభుత్వానికి రాకపోవచ్చు, కానీ మీ కష్టంలో మేము ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నేను ప్రత్యేకించి ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది, 2018లో నేను ఇక్కడ తిరిగాను పోరాట యాత్ర. అప్పుడు అన్ని కష్టాలను చూశాను. ఎందుకంటే నేను కార్యకర్తలకు కూడా, జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకు అప్పటికీ చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. అలాగే మన కూటమి నాయకులందరితో కూడా నేను ఈ భావాల్ని పంచుకుంటా ఉన్నాను. మనం కనుక ప్రజలతో మమేకమై తిరిగి కష్టాలని, వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో మనం నిజంగా చేయగలిగితే, నాకు ఆ మనసు నలిగిపోయిన 2018 పోరాట యాత్ర అప్పుడు, అరే నా చేతిలో అధికారం లేదు, కనీసం చిన్నపాటి ఒక ఆడబిడ్డకి కన్నీళ్లు తుడిచిండే శక్తిని ఇవ్వు భగవంతుడాన్ని కోరుకుంటే, ఆ రోజు పరమశివుడు అనుగ్రహించి, నూకాలమ్మ అనుగ్రహించి, మోదమాంబ అనుగ్రహించి, ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున మాకు అధికారం ఇచ్చి, వాళ్ళ అధికారం ఇవ్వడం వల్ల మీ ఆశీస్సులు అంటే ఎంత బలంగా కోరుకున్నామో ఆ రోజున, ఈ రోజున మేము దాదాపు 1,005 కోట్లు, అంటే దాదాపు 1000 కోట్ల పైన డబ్బులు 1050 కిలోమీటర్ల రోడ్డుకి వేయగలుగుతున్నాం. అంటే రోడ్లు వేయటమే కాదు, మీ జీవితాలు కొంత మెరుగవుతాయి, కొంత ట్రాఫిక్ పెరుగుతుంది, కొంత మనకి టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తా ఉన్నాం. నేను ఈ రోజున ప్రత్యేకించి దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి.